తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి తన అనుకూల మీడియాలో కథనాలను ప్రసారం చేస్తూ ఉన్నాడు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఈ చర్చలో భాగంగానే ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రికలో క్లియర్గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ఇరికించే విధంగా ఓ బొగ్గు మైన్ని స్వాధీనం చేసుకోవడానికి బట్టి విక్రమార్క ప్రయత్నిస్తుండే. ఈ ప్రయత్నంలో భాగంగానే అసత్య ప్రచారాలు తనకు అనుకూలమైన మీడియాతో చేయిస్తున్నట్టుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక చెప్పింది. ఈ కథనంలో క్లియర్గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో క్లియర్గా ఆ ఇద్దరు అధికారులు ఒక మహిళా అధికారి నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిందని చెప్పి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక చెప్తా ఉంది. మొత్తం మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక ఇక్కడ క్లియర్గా సీఎం రేవంత్ రెడ్డి మంచోడు, ఆయనకు ఎటువంటి సంబంధం లేదనేది చెప్పే ప్రయత్నం చేసింది. క్లియర్గా ఇంకో రకంగా రేవంత్ రెడ్డిని తప్పించే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి మెప్పు కోరుకునే భాగంగా ఈ ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డికి అసలు సిట్ విచారణ గురించి తెలియదు, పోలీస్ వ్యవస్థలో ఏం జరుగుతుందో తెలియదు, పోలీస్ వ్యవస్థ ఈయన కనుసైగల్లో లేదు, పోలీస్ వ్యవస్థలో జరుగుతున్న ఏదైతే నిర్ణయాలు, పోలీస్ వ్యవస్థలో జరుగుతున్న ఈ వ్యవహారం కూడా రేవంత్ రెడ్డికి తెలియదని చెప్పి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక చెప్తా ఉంది.